సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా సాగిలపడి నమస్కారము చేసెదా నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా సాగిలపడి నమస్కారము చేసెదా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని జనాంగమైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 19వ వాక్యాన్ని జాగ్రత్తగా చదువుదాం. వారిని అల్పులుగా కాకుండా గనులుగా నేను చేసేదను. ఎవరి మాట ఇచ్చింది? మన సృష్టికర్త అయిన దేవుడు, సేనలకు అధిపతి, సర్వము చేయగలిగిన వాడు, సర్వశక్తిమంతుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. నేను మిమ్మల్ని గనులుగా చేస్తాను. ఈ వాగ్దానం నీ పట్ల, నా పట్ల, మన పట్ల నెరవేరునగాక. ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నేను మిమ్మల్ని ఘనులుగా చేస్తాను, మీరు ఘనమైన పాత్రగా ఉండాలి. అలా ఘనమైన పాత్రగా ఉండాలి అనుకుంటే ఇదే వాక్యంలో కొన్ని వాక్యాలు మీకు జ్ఞాపకం చేస్తాను. చదవండి. 18వ వాక్యాన్ని ప్రారంభిద్దాం. యెహోవా ఈ మాట సెలవిచ్చుతూ ఉన్నాడు, యాకోబు నివాస స్థలమా స్థలముల స్థలము కాదు స్థలములు, యాకోబు నివాస స్థలములను నేను కరుణించి వాని గుడారములను నేను చెరలో నుంచి రప్పించును. ఇది జరిగితే ఘనత నీ జీవితంలో మొదలవుతుంది. ఇది జరిగితే అల్పులైన వారిని గనులుగా మార్చబోతా ఉన్నాడు. అల్పులు అనే మాట మీకు అర్థం కావాలిగా. మీకు కొన్ని మాటలు చెబుతాను, వినండి. ఒక రోజున దేవుడు దిగవచ్చి మోషేను పిలిచి, నేను ఇశ్రాయేలును విడిపించడానికి నిన్ను పంపిస్తాను అన్నాడు. అతగాడు ఏమన్నాడు తెలుసా? అయ్యా, నన్ను కోరుకోబాకు, నా వెంటబడబాకు, నన్ను పంపబాకు, నేను నత్తివాడను. మరో మాట చెప్పాలి అంటే, ఆ దేశంలో ఒకను చంపి ఇసుకలో పాతిపెట్టి వచ్చిన నరహంతకుడను. నేను సరిపోనయ్యా, నా జీవితం అల్పమైంది, నా జీవితం ఘనహీనమైన కార్యాలు చేసింది, నా జీవితంలో మీరు అనుకున్నట్టుగా ధారాళంగా మాట్లాడను నత్తివాడను, అల్పుడను. బైబిల్లో జాగ్రత్తగా గమనిస్తే యాకోబు తన జీవితంలో చక్కని మాట చెబుతాడు. అయ్యా, నేను పురుగు వంటి వాడనయ్యా, నేను నా జీవితంలో ఏదో సాధించాననుకోవడం తప్ప పిరికితనం చేత తరమబడుతున్న వ్యక్తిని. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేనేం గొప్పవాణ్ణి కాను, నేను హానికరుడను, దోషకుడను, సంఘానికి విరోధంగా కార్యాలు చేసిన వాడను, ఆయన గాయాలు రేపిన వాడను, నేను అల్పుడను, నా వల్ల ఏమీ కాదు. మరి ఈ రోజున పౌలు చూసిన అల్పమైన జీవితం అంటున్నాడు, మోషే చూచిన బైబిల్ లేఖనంలో
ఏ వ్యక్తిని చూసినా వాళ్ళంతా అల్పులుగా కనబడుతున్నారుగా, మరి వాళ్ళకన్నా మనం ఏమైనా గొప్పవాళ్ళమా? కాదుగా. మరి అల్పులైన వాళ్ళని దేవుడు ఘనమైన పాత్రగా మార్చాడుగా. ప్రభు అంటున్నాడు, నేను మమ్మల్ని గనులుగా చేస్తాను. ఘనపరచడానికి ఆయన కొన్ని కార్యాలు చేస్తాడు. ఆ కార్యాలకు నువ్వు అప్పగించుకుంటే నువ్వు గనుడు అవుతావు. దేవుడు ఘనపరిచి అల్పులుగా కాక, బలహీనులుగా కాక, ఎవరికి పనికిరానికి నీచమైన నిష్ప్రయోజనమైన పాత్రగా కాక, నేను ఘనమైన వానిగా నేను మిమ్మల్ని చేస్తాను అన్న దేవుడు మొదటి వాక్యం గుడారాల గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆ వాక్యం చదవండి. యెహోవా ఎలాగున సెలవిచ్చుతున్నాడు, యాకోబు నివాస స్థలములను ఆయన కనికరించాడు. ఈ మాట విన్నాక నాకు మీకు ఆలోచన వస్తుందిగా, అతగాడు యాకోబు అతని గుడారాలని అతని నివాసాలని దేవుడు కనికరించాడు అంటే ఇంకొక వ్యక్తిని కనికరించలేదనేగా. యాకోబు గుడారం కనికరిస్తే ఏశావు గుడారం కనికరించబడలేదేగా. యాకోబుని గనుడుగా చేయాలని కోరుకున్నాడు. అందుకే మొదట తన దృష్టిని గుడారాల మీద, వారు నివసించే స్థలం మీద దృష్టి సారించాడు. ఈరోజు నీవు ఘనమైన పాత్రగా ఉండాలి అంటే నీ గుడారం సంగతులు ఎక్కడ చూస్తాడు? నీ గుడారం ఎక్కడుంది? నీ నివాస స్థలం ఎక్కడుంది? నీ నివాస స్థలాన్ని ఆయన మొదటగా కనికరించాలి. యాకోబు గుడారం దీవెనకరంగా ఉంటే దేవుడు కనికరించక్కలడా. యాకోబు గుడారం, యాకోబు నివాసం, యాకోబు చరిత్ర, యాకోబు పిల్లలు అందరిలో బాగానే ఉన్నారు, కానీ కనికరం లేని కుటుంబంలాగా మిగిలిపోయారు. ఈరోజు ఈ మాట వింటున్న తర్వాత సంఘంలో సభ్యుడివైనా, వేదపాలనం చేయగలిగిన, ప్రసంగం చేయగలిగిన, ప్రార్థించగలిగిన, ఆచార సిద్ధాంత అలవాట్లలో దిట్టని పేరు పొందిన నీ వ్యక్తిగత జీవితంలో నీ గుడారాన్ని దేవుడు కనికరిస్తున్నాడా? నీ నివాసాన్ని దేవుడు కనికరించాడా? నీ నివాస స్థలం దేవుని ద్వారా కనికరించబడిందా? ఒకవేళ కనికరించబడి ఉంటే, దేవునిదా ఆ ఇంటి మీద ఉంటే, మళ్ళా ఆ గుడారాన్ని ఆ స్థలాన్ని నేను కనికరిస్తానని దేవుడు అనక్కర్లేదుగా. ఈరోజు నేను చెప్పగలిగిన మాట, యాకోబు నీ నివాస స్థలాన్ని నేను కనికరిస్తా. దేవుడు కనికరించినంత కాలం దారుణంగా ఉంటుంది. యాకోబు నివాసం కాదు, నివాస స్థలములు. ఇప్పుడు మీరు వినండి. యాకోబుని అడిగితే, నువ్వు ఎక్కడ ఉన్నావయ్యా అని అడిగితే అతడు 7 స్థలాలు చెబుతాడు, తాను ఉన్న స్థలాలు. ఒక స్థలం ఎక్కడయ్యా అంటే భయము చేత తరమబడుతూ ఇంటిని వదిలిపెట్టి అరణ్యంలో పడుకున్నాను. అది నా మొదటి నివాస స్థలం. ఇల్లు వదిలినాక అరణ్యంలో రాయిని తలగడగా చేసుకుని అక్కడ హాయిగా నిద్రపోదామంటే బిక్కుమంటున్న భయం, తొందర పెడుతున్న సమస్యలు, నిద్రపట్టిన పరిస్థితి. అక్కడ పడుకుండగా దేవుడు చాలా తేటగా నిచ్చెన వేసి పలకరించాడు. నీ నివాస స్థలం ఎక్కడ అంటే భయము చేత తరమబడుతున్న స్థలం. చాలాసార్లు మనం నిబ్బరంగా ఉంటాం, కానీ భయం వెంటాడుతుంది. ఏమిటా భయం? రేపు చనిపోతానేమో అనే భయం. మన జీవితంలో ఈ పిల్లలను చూస్తారా లేదనే భయం. రేపటి రోజున ఇదంతా నాకు దక్కుతుందా, వేరే వాళ్ళు ఆక్రమించుకుంటారనే భయం. అంటే మనిషి జీవితంలో భయం ఏ కోణంలోనైనా మనిషిని వెంటాడుతూనే ఉంటుంది. యాకోబుకున్న భయం ఏమిటంటే, ఇప్పుడు ఇంటి నుంచి వెళ్ళిపోతున్నా, ఒంటరివాడిని అయిపోతున్నా, మన్నకు బాగా కోపం వచ్చింది, ఎప్పుడైనా అతను నన్ను చంపుతాడు, మరణ భయం ఉంది, ఒంటరిధన భయం ఉంది, జీవితంలో నా రాత్రి అలా అవుతుందని ఊహించుకోలేదే అంటూ తన జీవిత భవిష్యత్తును గురించి భయపడతా ఉన్నాడు. ఈ రోజున ఆయన అంటాడు, నీ నివాస స్థలాన్ని నేను కనికరిస్తా. ఒక్క మాట చెబుతాను, ఇక్కడున్న వాళ్ళంతా భయపడటం అనేది అందరికి అలవాటే, భయంలోనే ఉంటాం. ఒకవేళ అన్నీ ఉన్నా మరణ భయం మనిషిని వెంటాడుతుందిగా. అంటే ఈ లోకంలో చేయాల్సినవన్నీ చేసాం, మంచి చేసామో, చెడు చేసామో, అక్రమం చేసామో, మోసం చేసామో, దోచుకున్నామో, దాచుకున్నామో, ఇతరులకు కీడు చేసామో, అంతా మన గుడారంలో జరిగిందిగా మన జీవితంలో. మరి రేపటి రోజున పాపం వలన వచ్చే జీతము అంటే కనుమూసాక ఆ పాపం నన్ను పట్టుకుని నరకానికి వెళుతుందిగా. అది నీ జీవితంలో భయం. ఇన్ని తప్పులు చేశానే, ఇంత అక్రమంగా నడిచానే, నేను వెళ్ళిపోయినాక ఇదంతా నా పిల్లల మీద పడితే, నా శాపం పిల్ల తరాన్ని తాకితే నేనున్నాను కనుక సరిపోయింది. ఇక నేను వెళ్ళాక శాపమంతా, నేను చేసిన అక్రమంతా పిల్లల మీద పడితే
వాడు పెద్దోడు ఏమైపోతాడో, చిన్నోడు ఏమైపోతాడు, వ్యాపారాలు ఏమైపోతాయో భయం ఉందగా. అంటే నీ జీవితంలో నిన్ను భయపెట్టేది ఏమిటంటే నీవు చేసిన పాపం. నిన్ను భయపెట్టేది ఏమిటంటే అక్రమంగా నడిచి దాని ఫలితం పొందబోతున్నది దడ. ఒక పక్కన భయం వెంటాడుతూ ఉండగా పడుకోవటానికి మాత్రం పడుకున్న రాయి దొరికిందయ్యా, అరణ్యంలో ఉన్నానయ్యా, కానీ దిగులుతోనూ బాధతో పైన సాగుతుందిగా. ఆయన అంటున్నాడు, నేను నిన్ను గనులుగా చెయ్యాలి అనుకుంటే మొదట నీ గుడారాన్ని తనిఖీ చెయ్యాలి. నీ గుడారం దగ్గరకు వస్తాను, నీ గుడార స్థలమును నేను కనికరిస్తాను. అంటే నీ వ్యక్తిగత జీవితంలో కనికరించడం అనే పదానికి పక్కన అర్థం రాశారు. చదవను తర్వాత ఆ వాక్యం. వారి గుడారములను చెరలో నుండి నీ గుడారాన్ని కనికరించడం అంటే నీకు శుభం కలుగునుగా కని ప్రత్యక్షం అవడాయన. పట్టిందల్లా కలిసి వచ్చింది అనడు. నీ గుడారములను ఆయన కనికరిస్తే మొదటి కార్యం ఏమిటో తెలుసా? చెరలో నుంచి బయటకు వస్తావు. అంటే ఇప్పుడు అందరూ భయమనే చెర, పాపమనే చెర, ఇతరులకు చేసిన దోషాలు, పాపాలు, అక్రమాలు ఉన్నాయే అదొక చెర. నీతిని తప్పి వ్యవహరించావే దాని ఫలితమే ఒక చెర. నువ్వు అనుకుంటున్నావు ఎట్లా కూడా సంపాదించాను 5 ఏళ్ళ ఉంగరాలు పెట్టానని. పెట్టుకున్నది ఉంగరాలే కానీ ఉచ్చుతాడని సంగతి తెలియదుగా. పాపంతో ఊరేగుతూ ఉంటే మెరిసే ఉంగరంలాగా ఉంటుంది కానీ మెడకు చుట్టుకునే తాడులాగా కనపడదుగా ఇప్పుడు. ఆ తర్వాత దాని ఫలితం దారుణంగా ఉంటుందిగా. ఈ శుభవేళను సేవకుడిగా చెప్పగలిగిన మాట, నిన్ను భయపట్టి ఆ పాపపు చెర నుండి నా దేవుడు కనికరించి వెలపలకు నడిపించునుగాక. మీలో ఇంకా ఎవరైనా పాపపు చెర నుంచి బయటపడకపోతే, వ్యసనాల చెర నుంచి బయటపడకపోతే, మోసం చేసే లక్షణం ఉందే ఆ మోసాల చెర నుంచి బయటపడకపోతే, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కల్పించే నోరు కలిగిన వాళ్ళు ఉంటారే, వాళ్ళ జీవితంలో అది ఒక చెర. ఆ చెర నుంచి దేవుడు మిమ్మల్ని కనికరించి వెలపలకు తీసుకుని వచ్చునగాక. ఎప్పుడైతే అది జరుగుతుందో దేవుడు ఘనమైన పాత్ర చేయటానికి ఇది మొదటి మెట్టు. ప్రభు నన్ను గనులుగా చేయి ప్రభు అని 20 మంది పాస్టర్లతో ప్రార్థన చేయించుకున్నా, 60 మందిని పిలిచి కోటాలు పెట్టినా ఏమీ జరగదు. దేవుని కనికరం నీ ఇంటి మీదకి రావాలి, నీ గుడారం మీదకి వచ్చి చెర నుంచి నిన్ను విడిపించాలి అని నీవు ఆయన వైపు తిరిగితే ఆయన అంటున్నాడు, యాకోబు నివాస స్థలాలన్నింటినీ నేను కనికరిస్తా, కనికరించి వారిని విడిపిస్తాను, చెర నుంచి విడిపిస్తాను. నీ జీవితంలో గనుడు కావాలి అన్నా, నీ జీవితంలో ఘనమైన పాత్రగా ఉండాలి అన్నా దేవుడు చెర నుంచి విడిపించాలి. విడిపించకపోతే నీకు గనుడైన పాత్రగా మార్పు చెందలేవు. ఆస్తి ఉన్న అలుపుడుగానే ఉంటావు. ఈరోజైనా ఈ మాటలు విన్నాకైనా ఒక్క క్షణం ఆ చెరలోంచి విడిపించబడినట్లుగా, దేవా మరలా నన్ను కనికరించవాని నీ పాపాలు ఒప్పుకుని, తప్పిదాలు ఒప్పుకుని ఆయన వైపు తిరగగలిగితే నీ నివాసాలను కనికరించే దేవుడు నిన్ను చెర నుంచి విడిపించునగాక. ఈ చెర నుంచి విడుదల పొందనంత కాలం నీవు అల్పుడుగానే ఉంటావనే విషయాన్ని ఎన్నడూ మర్చిపోకూడదు. ఈరోజు నా దేవుడు అంటాడు, నేను నిన్ను గనులుగా మార్చాలి అనుకుంటే మొదట నీ గుడారాన్ని నేను కనికరించాలి. కనికరించడం అంటే అర్థం ఏమిటో తెలుసా? అక్కడనున్న బంధకాల్లోంచి నువ్వు వెలపటికి రావాలి. దేవుడు బహుతేటగా మాట్లాడుతున్న ఈ శుభవేళ ఈ మాటలు వింటున్న తర్వాత అయినా నువ్వు ఆయన వైపు తిరిగి, ప్రభువా సంసోనులాగా నేను చెరలో ఉన్నానయ్యా, ఈ యాకోబులాగా తపనబడిన సంపాదనలో నేను ఆ చెరలో ఉన్నానయ్యా, నా వ్యక్తిగత జీవితంలో లోతులాగా భక్తిని, భక్తుల్ని, సహవాసాన్ని, బలిపీఠాన్ని వదిలి ఊళ్ళో ఘనత కోసం పాకులాడే మెరిసే కొండల దగ్గర నేను నివసించానయ్యా, కుటుంబం ఏమైపోయింది? ఈ రోజైనా ఈ మాటలు వింటున్న తర్వాత అయినా నా దేవుడు మీ గుడార స్థలమును కనికరించునగాక. అక్కడ నుండి మీకు ఒక విడుదల మొదలవునగాక. ఎప్పుడైతే అట్లాంటి విడుదల దేవుడు కలుగ చేస్తాడో మీ జీవితంలో ఘనమైన దారిలో పెట్టాడని అర్థం, మిమ్మల్ని ఘనమైన పాత్రగా చేయబోతున్నాడని అర్థం. ఈ రోజైనా మరలా ఒక మంచి మనుగడ మొదలవ్వాలి అనుకుంటే నీ గుడారం ఉన్నది ఉన్నట్టుగా ప్రభు దగ్గర చెప్పి, అయ్యా అబ్రహాముకు దూరంగా ఉన్నానయ్యా, బలిపీఠానికి దూరంగా ఉన్నాను, తండ్రి ఇంటికి దూరంగా ఉన్నానయ్యా, నా ఉపదేశ క్రమాన్ని నా తల్లిదండ్రులను వదిలి దెలీలా దగ్గర నేనున్నానయ్యా అని కానీ నువ్వు ఒప్పుకోగలిగితే చెర నుండి నీకు విడుదల కలుగునగాక. మరలా నీవు నీ కుటుంబం సంతోషంగా కృపలో ఎదుగుదురగాక. అలా దేవుడు కనికరించాలని కోరుకుంటూ
ఈ మాటలు నీకు వినిపిస్తుండగా మరి దేవుడు అంటున్నాడు నేను కనికరిస్తాను అని, నువ్వు కదలాలిగా. కనికరిస్తాను అంటున్నాడు, నువ్వే అడవాలిగా. కనికరిస్తాను అంటాడు, తప్పు నాదయ్యా అని ఒప్పుకోవాలిగా. ఒప్పుకోవడం కుదరక, దేవుని వైపు తిరగడం కుదరక ఎంతసేపు నువ్వే చూసుకొని ఆయన తిరిగితే లాభానికి లాభమే మిగిలింది. లేఖనాల్లో సంసోనికి ఏం దక్కింది? యాకోబు ఏం మూటగట్టాడు, ఎక్కడ పడుకున్నాడు? ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా నీ గుడార స్థలములు ఎక్కడో గమనించి ఆ శాపకరమైన స్థితిలో నుంచి మీరు విడుదల పొంది చెర నుండి బయటపడుదురుగాక. అలా జరగాలి అంటే దేవుని కనికరం మీ గుడారాల మీదకి వచ్చునగాక, నీ పిల్లల మీదకి వచ్చునగాక, నీ ఆత్మీయ జీవితం మీదకి వచ్చునగాక. అది మొదటి కార్యం. రెండో కార్యం చెప్తాను, చదవండి. అప్పుడు ఎప్పుడు గుడార స్థలములు చెర నుండి విడుదల పొందాక దేవుడు రెండో పని చేస్తాడు. ఏమిటది? కొండల మీద. ఇప్పుడు నీ నివాసం భూమి మీద, ఇప్పుడు నీ నివాసం అరణ్యంలో. యాకోబు అరణ్యంలో రాజు దగ్గర పడుకున్నానయ్యా, నా గుడారం మందల దగ్గర అయ్యా. సంసోను దిలీలా దగ్గర నా గుడారం ఉందయ్యా. బైబిల్ లేఖనంలో లోతు నీ గుడారం ఎక్కడ? మెరిసే లోకానుసారమైన జీవితంలో నా గుడారం వేశానయ్యా. కానీ దేవుడు కనికరించి చెర నుంచి విడుదల చేస్తే నీ నివాస గుడార స్థలం మారునుగాక. ఇంతవరకు అక్కడున్న ఈ గుడారం ఇప్పుడు కొండ మీదకు రావాలి. చదవనమాట. దానిని కొండల మీద కట్టుదును. అందరూ ఆమేన్ అనుకోండి. ఇప్పుడు దేవుడు నీ జీవితంలో పని ప్రారంభిస్తున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? వీరి గుడారాన్ని, వీళ్ళ జీవితాన్ని, వీళ్ళ పిల్లల్ని నేను కొండ మీద కట్టబోతున్నాను. ఆమేన్ అనుకోండి. ఆమేన్. కొండ మీద కట్టడం అంటే అర్థం చెప్పనా? బైబిల్ లేఖనం ప్రకారం కొండ ఉపదేశానికి గుర్తు, కొండ పరిశుద్ధతకు గుర్తు, కొండ దేవుని దగ్గరగా జీవించే జీవితానికి గుర్తు, కొండ ప్రభువు నిలబడే స్థలానికి గుర్తు, కొండ దుష్టుడు నిన్ను తాకలేని స్థలానికి గుర్తు. కొండ ఎప్పుడైతే నీకు స్థావరంగా మారుతుందో దేవుని భద్రత నీకుంటుంది, దేవుని కాపుదల నీకుంటుంది. ఈరోజు రెండో మాటగా నేను చెప్పగలిగిన మాట, మీరు కొండ మీద కట్టబడుదురుగాక. ఆ కొండ మన కొరకు బద్దలైన యేసు అనే కొండ. మత్తయి సువార్తలో చెప్పినట్టుగా మీరు నా మాటలు వాటి చొప్పున మీ జీవితాన్ని కట్టుకుంటే బండ మీద ఇల్లు కట్టుకున్న వాడిగా ఉంటారు. మరి యేసు అనే బండ మీద కట్టబడ్డావా? యేసు అనగానే పరిశుద్ధత. ఆ పరిశుద్ధతలో నువ్వు కట్టబడ్డావా? రోజు నీ జీవితంలో దీవించు అంటున్నావు. వ్యాపారానికి వెళుతున్నావు, వస్తున్నావు, నష్టాలే వస్తున్నాయిగా. కారణం ఏంటంటే నీ జీవితం ఇంకా కొండ మీదకి రాలా, పరిశుద్ధతలో నీకు రాలా, ప్రభువునకు దగ్గరగా రాలా, దేవునికి సమీపంగా నీవు రాలా. ఇంతకాలం లోకంలో ఉన్నావు. ఇక మీద కడగబడిన నీవు ఉన్నతమైన ఉపదేశంలో కట్టబడాలి, భక్తుల సహవాసంలో కట్టబడాలి, ప్రార్థనలో కట్టబడాలి, నైతిక విలువలు కలిగిన మార్గంలో కట్టబడాలి. అన్నిటికంటే దేవునికి దగ్గరగా నీ జీవితం కట్టబడునుగాక. అందుకే బైబిల్లో భక్తులంతా ప్రార్థన చేశారుగా, ప్రభువా నీవు నాకు సమీపంగా రావా, నన్ను నీ సమీపంగా ఉంచవా. ఓ రోజున దైవజనుడు కడుపు మండిపోయి ఏడిచి ఒక పాట పాడాడు. నాకు నువ్వు సమీపంగా లేకుండా ఎందుకు దూరంగా ఉంటున్నావు? నువ్వు నాకు దూరంగా ఉండబాకయ్యా, నేను తట్టుకోలేను. అందుకే అంటాడు, నా గుడారాలను దుర్మార్గం తొలగించాగా, యథార్థంగా జీవిస్తున్నాగా, నువ్వు దూరంగా ఉండడానికి వీలు లేదు, నాకు సమీపంగా రావాలి. భక్తుని తపన ఏమిటంటే దేవునికి దగ్గరగా ఉండాలి. దేవుని వాక్యానుసారంగా దేవునికి సమీపంగా ఉంటున్నారా, లోకానికి సమీపంగా ఉంటున్నారా, ఆచారాలకు సమీపంగా ఉంటున్నారా, ఆత్మకు సమీపంగా ఉంటున్నారా, దైవ సంబంధంగా మోకరిస్తే దేవుని ముఖం చూసి అంత సమీపంగా ఉంటున్నారా? మీరు ఎంతసేపు మనుషుల ముఖాలు చూసే వ్యక్తులుగా సాగిపోతున్నారా? పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్న వేళ మనం ఆయన దగ్గరగా రావాలి అంటే నేను మిమ్మల్ని కొండల మీద కడతాను, పర్వతం మీద నేను కట్టబోతా ఉన్నాను. నీవు కొండ మీద కట్టబడిన పట్టణంలాగా ఉండాలి. కడగబడిన జీవితం. అక్కడ నిన్ను గురించిన జనం చూసినప్పుడు నిన్ను గురించిన ఒక సాక్ష్యం వినబడునుగాక. ఉన్నదేమో చెరసాల్లో, ఉన్నదేమో వాళ్ళ ఇంట్లో పని చేయడానికి పనివాడిగా. కానీ యేసేపు జీవితం కొండ మీద ఉందేగా. అతను చూసిన వాళ్ళు అంటారు, ఇతను మనలాగా లేడే, మన బానిసల్లాగా బ్రతకటంలా, మన ఇంట్లో పనివాడు వేరు, ఇతను వేరు. ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడుగా, దేవుని హస్తం అతను తోడై ఉంటుంది, సాక్ష్యం వినబడుతుందిగా.
ఈ రోజున 10 మందిలో ఉన్నా, ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, సమాజంలో తిరుగుతున్న నీవు కొండ మీద బ్రతికిన బ్రతుకు ఉండాలి. యోసేపు ఆ సాక్ష్యం పొందాడుగా. ఆయనకి దేవుని హస్తం తోడై ఉంది. అతడు చేసిన పనులన్నీ కలిసి వస్తున్నాయి. ఆ తర్వాత సాక్ష్యం చెప్పడానికి ఒక భయంకరమైన స్త్రీని తీసుకొచ్చాడు. అతడు సాక్ష్యం ఏమిటో తెలుసా? నిన్ను నాకు అప్పగించలేదు, నేను నా దేవుని ఎదుట ఎంత పాతకం చేయలేను అని పరుగులు తీశాడుగా. అంటే కొండ మీద ఉన్న జీవితం అర్థమవుతుందిగా. ఏకలోకం కాదుగా, మోమాటాలు కాదుగా, ఇష్టానుసారంగా తన కోరికలను తీర్చుకుంటూ సమర్థించుకోవడం కాదుగా. ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా నా యేసును బట్టి బ్రతిమలాడుతూ దండం పెడి చెబుతున్నా, నీ ప్రతిష్ట కొండ మీద ఉన్నట్టుండునగాక, పరిశుద్ధత కొండ మీదలా కనబడునగాక, కొండ మీద పట్టణంలో నీకు ప్రార్థనా జీవితం ఉండునగాక, నీ ఆత్మీయత ఉన్నతమైన స్థితిలో నిలబడునగాక, ఉపదేశం అనే కొండ మీద ఉందురేగాక, పవిత్రత అనే కొండ మీద ఉందురేగాక, ప్రార్థన అనే కొండ మీద ఉందురేగాక, ప్రతిష్ట అనే కొండ మీద ఉందురేగాక. దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని నేను ఆ కొండ మీద కట్టబోతున్నాను. ఈ రోజున దేవుడు ఆశపడేది ఏమిటంటే, నేను ఘనమైన పాత్రగా, అల్పులుగా కాక నేను మిమ్మల్ని ఘనులుగా చేయాలని కోరుకుంటున్నాను గనక మీరు నా చేత కట్టబడాలి. ఇప్పుడు ఆమేనండి. అక్కడ రాసిన మాట ఉంది కదా, కట్టుదును అంటే ఆయన కట్టాలి అని కోరుకున్నప్పుడు నువ్వు ఇష్టపడితే నిన్ను కడతాం మొదలు పెడతాడు. నీ జీవితాన్ని ఎప్పుడైతే ప్రభు చేతిలో పెడతావో నెమ్మదిగా కట్టడం మొదలు పెడతాడు. ఈ రోజున నేను కోరుకునేది ఏమిటో తెలుసా? నేను ఘనుడుగా ఉండాలని కోరుకుంటే దేవుని చేతిలో ఇటుకలాగా మారుదువగాక. దేవుడు కడితే నిన్ను దేవుడు అప్పుడప్పుడు మరుగు చేస్తాడు. మరుగు చేయకపోతే ఎంతసేపటికి మనల గురించి మనమే చెప్పుకుంటాం. అందుకని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మరుగుపరుస్తూ ఉంటాడు. దేవుడు నిన్ను కట్టించే రీతిలో కట్టబడదువగాక, ఎక్కడ విరిస్తే అక్కడ విరవబడదువగాక, ఎప్పుడు గద్దిస్తే అప్పుడు లోబడదువగాక. నువ్వు అనాల్సింది ఒకటే, గోడలో రాయిలాగా నేను మరుగై ఉండాలి, నీవే కనబడాలి. ఎప్పుడైతే మన ఆత్మీయ జీవితం అలా కట్టబడుతుందో జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ రోజున దేవుడు కట్టినప్పుడు దేవుడు ఇష్టమైన రీతిలో నిన్ను శోధించునగాక, పరీక్షించునగాక, విరగగొట్టునగాక, సరిచేయునగాక, గద్దించునగాక. ఏది జరిగినా నేను కొండ మీద కట్టబడాలి. అలా కట్టబడగలిగితే నేను వారిని అల్పులుగా కాక గనులుగా చేస్తాను. 3వ వాక్యం చదవండి. వాటిలో కృతజ్ఞతా స్తోత్రములను సంబరపడు వారి స్వరమును వినబడును. జనులు తక్కువ కాకుండా నేను వాటిని విస్తరింపజేసేదను. 3వ కార్యం ఏంటంటే, కట్టడం పూర్తి అయిందట. అప్పుడు వాటిలో, ఇక్కడ రాయబడింది తెలుసా? వాటిలో పూర్తి అయిపోయావు. నువ్వు కొండ మీదకి వచ్చావు, పరిశుద్ధతకు వచ్చావు, ప్రార్థనకు వచ్చావు, ఆయన శ్రమలకు అనుభవించడానికి ఇష్టపడ్డావు. ఆయన మెరుగవ్వాలి, నువ్వు మరుగవ్వాలి. నీ జీవితంలో దేవుడు ఏ రకంగా కట్టినా ఇష్టపడ్డావు. ఆ ఇంట్లో మొదలవుతాయట. ఏమిటి మొదటి మాట? కృతజ్ఞతా స్తోత్రములను సంబరపడు వారి స్వరమును వినబడును. అప్పుడు ఆ ఇంట్లో స్తుతి ఆరాధన ఉంటుంది. ఆత్మలో ఆనందిస్తుంటే నీకేమనిపిస్తుంది తెలుసా? అప్పుడే ఆరాధన అయిపోయిందా? ఇంకా కొంతసేపు దేవుని ఆరాధిస్తే బాగుండేది. ఆరాధన రుచి తెలిసిన వాళ్ళు, ఆరాధన అభిషేకం పొందినవాళ్ళు, ఆరాధనలో జీవం పొందినవాళ్ళు, ఆరాధనలో దేవుని ఆత్మ తాకిన వారి పరిస్థితి వేరుగా ఉంటుంది. అందుకే బైబిల్లో ఎక్కువ భాగం ఆరాధనకు టైం ఇచ్చాడుగా. 150వ కీర్తన చదవండి, 149వ కీర్తన చదవండి. ఎక్కడ చూసినా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు, దేవుని మందిరములో కృతజ్ఞతార్పణలు అర్పిస్తూ స్తుతులు చెల్లిస్తూ గొర్రెలుగా ఆయన గుమ్మంలో ప్రవేశించుదుమగాక. నీ జీవితంలో నిన్ను ఎలా మారుస్తాడో తెలుసా? స్తుతించే సాధనంగా ఆయన నిన్ను తయారు చేశాడు. నేను వారిని కొండ మీద కడతాను. నిష్ప్రయోజకుడైన నిన్ను ప్రయోజకుడమైన సాధనంగా మార్చడమే గొప్ప కార్యం. కట్టడం 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 అంటే పనికిరాని కట్టడం. నువ్వు ప్రార్థించలేని కట్టడం, గంటల గంటలు ప్రార్థన చేసి దర్శనాలు చూసే పాత్రగా దేవుడు నిన్ను కట్టునగాక. నువ్వెంతవరకు నాదనం చేయడం చేత కాదు. ఆ తర్వాత నిన్ను మలుస్తాడు, తయారు చేసి కడితే నువ్వు ఆరాధన చేస్తుంటే, దేవుడు నీ దగ్గర నిలబడుతుంటే నువ్వు పొందే ఆనందం ఇంత అంతా కాదు. మొదటిగా గుడారం మీద కనికరం వచ్చి చెర నుంచి విడుదల కావాలి. 2వ కార్యం, దేవుని మందిరంలో ఆయన కొండ మీద నువ్వు కట్టబడిన వ్యక్తిలాగా మారాలి. 3వదిగా సంబరాలతో ఆరాధన చేసి ఒక ఆరాధికుడిగా నీవు మారాలి. ప్రజలు మెచ్చుకునే ఆరాధికుడు కాదు, ప్రభు నమ్మిన ఆరాధికుడుగా. నిన్ను చూసినప్పుడల్లా ప్రభు సంబరపడేట్టుగా నీ ఆరాధన ఉండునగాక. మనం మరుగై దేవునికి
మహిమకరంగా బ్రతకాలిగా. అలా బ్రతికితే ఉండే ఆశీర్వాదం వేరుగా ఉంటుంది. ఎప్పుడైతే అలా జరుగుతుందో వెంటనే ఏమంటాడు తెలుసా? వీరిని నేను విస్తరింప చేస్తాను. ఎందుకని? ఇక్కడున్న ఒక్కడు కూడా అల్పులు కాకూడదు. వీడను నేను ఘనమైన పాత్రగా మార్చబోతున్నా, ఘనమైన వ్యక్తిగా మార్చబోతా ఉన్నా, గనులుగా నేను చేయబోతా ఉన్నా. దేవుడు గణపరిచిన పాత్రగా ఉందిరేగాక. యోసేపు దేవుని చేత గణపరచబడ్డాడు. కొన్ని తరాలకు నాయకుడిగా నిలిచి కొదువని లేకుండా వాళ్ళ ఆహారాన్ని తీర్చడానికి సమర్థుడయ్యాడు. దానియేలు దేవుని చేత ఘనమైన పాత్రగా మార్పు చెందాడు. ఎస్తేరు ఎన్నిక లేకపోయినా బానిసైన అల్పుడు కాస్త గనులుగా మార్చబడితే 127 సంవత్సరానికి మేలు జరిగిందిగా. నీ వలన దేశానికి ఆశీర్వాదం కలుగునగాక, నీ కుటుంబానికి ఆశీర్వాదం కలుగునగాక, నిన్ను బట్టి సంఘం విస్తరించబడినగాక, నిన్ను బట్టి దేవునికి మహిమ కలుగునగాక. నీ పేరు జనం చూసినప్పుడల్లా మొన్నటి వరకు అదిగో పురుగు వంటి యాకోబే, కానీ ఇశ్రాయేలుగా మారాడు. మొన్నటిదాకా బానిసే యోసేపు, ఇప్పుడు ఏలేవాడిగా మారాడు. ఘనమైన పాత్రగా మీరు మార్పు చెందుదురుగాక, బలమైన పాత్రగా దేవుడు నడిపించునగాక. చివరి మాట చెప్పనా? ఘనమైన పాత్రగా ఉండాలి అనుకుంటే అగ్నిలో కాల్చబడాలి. మట్టి కొండ ఆమెలో కాల్చబడ్డాక నీళ్లు పోస్తే నిలబడదు. పింగాణి కాల్చబడిన డిగ్రీల దగ్గర చక్కగా వేడి చేయబడ్డాక తాను ఎంత ఘనమైన పాత్రగా ఉంటుంది. బంగారం మేలు బంగారం కావాలంటే అగ్నిలో అడుగు పెట్టాలి. ఆత్మాభిషేకం లేకుండా నీ జీవితంలో ఏ రాణింపు ఉండదు. అట్టి కృప కలగాలి గనుక ఈ రోజున ఘనమైన పాత్రగా ఉండాలంటే గోడారాలు చెర నుంచి విడుదల పొందాలి. రెండవది, దేవుని చిత్తానుసారమైన కొండ మీద పట్టణంలాగా నీ జీవితం కట్టబడాలి. మూడవది, నువ్వు ఆరాధికుడిగా మారాలి. నాలుగవది, దేవుని అభిషేకం చేత నీవు నింపబడాలి. అప్పుడు దేవుడు ఘనమైన పాత్రగా నిన్ను చేయబోతున్న వేళ నేను కూడా సంఘంలోనూ ఇంటా బయట దేవునికి పనికొచ్చే ఘనమైన పాత్రగా ఉండాలని కోరుకుంటున్నారా? మోకరించండి. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడను ప్రేమామయుడైన ప్రభు వందనాలయ్య. అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు, చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. కృప కలుగునగాక, కృప కలుగునగాక. నీ బాహును చాపండి. నీ బిడ్డలను పేరు పేరున దీవించి కుటుంబాలను ఆశీర్వదించండి. నీ ద్వారా వాడు దీవించబడాలయ్యా. ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు మహాకనికరం, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనకును పరిశుద్ధులకు తోడయ్యుండునుగాక. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, వస్తున్నామండి, న్యూజివీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.